హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ అమ్మాయి తెలుగు బ్లాగ్స్. ఇది సండే షూట్ చేసిన బ్లాగ్. సండే స్పెషల్ కాబట్టి మటన్ తీసుకొచ్చారు మా హస్బెండ్. దాంట్లో ఫస్ట్గా అల్లం వెల్లుల్లిపాయలు అయితే నూరుకుంటున్నాను నేను, ఎందుకంటే మటన్లో కలిపి ఉంచుకుంటానికి. దాని తర్వాత మటన్ బాగా కడిగి పెట్టుకున్నాను. ముందుగానే మటన్ కర్రీ వండే ముందు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దానికి బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ కర్రీ కానీ, చికెన్ కర్రీ కానీ, ఫిష్ కర్రీ కానీ ఏవైనా సరే ఇలా ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది దీని యొక్క టేస్ట్. నేను ఇక్కడ కొంచెం పసుపు వేసాను సరిపడగా, అంటే మీకు తెలుస్తుంది కదా మటన్ క్వాంటిటీని బట్టి మీరు ఎంత వేసుకోవాలో అంత వేసుకోవచ్చు. అలాగే ఒక 2-3 స్పూన్స్ కారం వేస్తున్నాను. కొంచెం కళ్ళుప్పు కూడా వేసాను. మీ ఇష్టం, మీ టేస్ట్ సరిపడా వేసుకోవచ్చు అన్ని ఇంగ్రీడియంట్స్. అలాగే నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ ముద్ద కూడా వేస్తున్నాను. వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నా. చేతితో కలుపుకుంటేనే అవన్నీ బాగా పడతాయి ఒకదానికొకటి. సో సండే స్పెషల్కి మీరేం చేశారండి? మటన్ విత్ పొటాటో కాంబినేషన్తో నేను వండాను. ఎందుకంటే మా పెద్దమ్మాయి మటన్ పీసులు తిందు, పొటాటో వేసుకుని గ్రేవీ వేసుకున్నా తింటుందని పొటాటోస్ వేసాను. చాలా బాగుంటుంది పొటాటో వేయడం వల్ల. అలాగే ఇదైతే బాగా మిక్స్ చేస్తున్నాను, అన్నీ పట్టేలాగా కలిపి పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసుకున్నాను. ఆనియన్స్ కట్ చేస్తాను. ఇప్పుడు నేను తీసుకున్నాను 3 ఆనియన్స్, 1 టమాటో, ఒక 3 చిల్లీస్ తీసుకున్నాను. మటన్ కర్రీ మాత్రం ఎప్పుడు నేను కుక్కర్లోనే వండుతాను, ఎందుకంటే మటన్ చాలా గట్టిగా ఉంటుంది. ఆ పీసులు అవి మామూలు దాంట్లో వండితే సరిగ్గా ఉడకదు, చాలా టైం వేస్ట్ అవుతుంది మనకి అది ఉడకడానికి. అలాగే కుక్కర్లో వేస్తే మాత్రం చాలా గమ్మున ఉడుకుతుంది. నేను ఒక 6 to 10 విజిల్స్ కంపల్సరీ పెడతాను. ఇక్కడ ఆనియన్స్ వేస్తాను, ఫ్రై అవుతున్నాయి అన్నీ. 3 టమాటో, ఆనియన్స్, చిల్లీస్ 3 ఒకసారి వేస్తాను. ఈ 3 గమ్మును మగ్గాలి, ఉడకాలి అనుకుంటే కొంచెం దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేస్తున్నాను. వంటల్లోకి అయితే నేను కళ్ళుప్పే వాడతానండి. రైస్లోకి అయితేనే సాల్ట్ వాడతాను. సంవత్సరానికి సరిపడగా ఒక 2 కుంటాలు వేయించేసుకుంటాను నేను కళ్ళుప్పు. మూత పెట్టేసాను బాగా కలియబెట్టిన తర్వాత. ఇక్కడ చూడండి, ఒక 5 minutes తర్వాత మూత తీసి చూస్తే ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్ అన్నీ బాగా మగ్గిపోయినాయి. చాలా గమనం మగ్గిపోతాయి ఉప్పు వేయడం వల్ల, బాగా ఉడికిపోయినాయి. దీని తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో మటన్, అది దీంట్లో వేసేస్తాను. ఇది కూడా బాగా మటన్ ఆనియన్స్ అన్నీ కలిసే వరకు తిప్పుకొని, ఇది కూడా దీనిపైన కూడా మూత పెట్టేసి ఒక 5 minutes లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే 5 minutesలో ఇది కూడా బాగా ఉడుకుతుంది. అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. మీరు కూడా నాకులాగా ఇలాగే వండుతారా, లేకపోతే వేరే ప్రాసెస్లో వండుతారా? సేమ్ చికెన్ కూడా ఇలాగే చేస్తానండి. కానీ జాగ్రత్త, ఎందుకంటే కుక్కర్ కదా, కుక్కర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ హైలో పెట్టకూడదు, ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. మటన్ వేసిన తర్వాత మటన్ కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కావాల్సినంత వాటర్ అయితే నేను వేస్తాను దీంట్లోని. వాటర్ వేసి కొంచెం కలిపి అప్పుడు కుక్కర్ మూత పెడతాను, విజిల్ పెట్టుకుంటాను. ఇదిగోండి కొంచెం వాటర్ అయితే వేసాను, ఎందుకంటే కుక్కరే కాబట్టి మరీ ఎక్కువ వేయవలసిన అవసరం లేదు.
లిడ్ పెట్టే ముందే కారం ఉప్పు అవి సరిపోయో లేదో చూసుకుని సరిపోతే వేసుకుని మీరు కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకోవచ్చు. నాకు అన్నీ సరిగ్గా సరిపోయినాయి. నేనైతే టేస్ట్ చూడలేదు. విజిల్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక 8 విజిల్స్ రానిస్తాను. ఎందుకంటే మళ్ళీ దాని తర్వాత నేను పొటాటో పీసులు అయితే వేయాలి. దాన్ని మళ్ళీ 2 విజిల్స్ పెడతాను. ఇక్కడైతే చారు తాలింపు పెట్టేస్తాను. చారు మరిగిపోయి తాలింపు పెట్టేస్తున్నాను. సండే కదండి, కొంచెం హడావుడిగా ఉంటుంది. అందరూ తప్పదు, అందరు ఇంట్లోనే ఉంటారు సండే కాబట్టి ఇలాంటివి చేసి పెట్టాలి. ఎందుకంటే మిగతా రోజుల్లో స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోతారు కాబట్టి. ఇంకా చూడండి, పొటాటో వేస్తున్న క్లిప్ మిస్ అయిపోయింది. వేసి పొటాటో కూడా వేస్తేనే 2 విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మీకు చూపించలేదు ఏం మసాలాలో నేను నూరాను. ఇది మసాలా కూడా నూరాను నేను. ఈ మసాలా ముద్ద అయితే ఇప్పుడు దీంట్లో వేసి ఒక 5 మినిట్స్ అలా కొంచెం ఉడకనివ్వాలి. మసాలా ఫ్లేవర్ అంతా మటన్కి పట్టేలాగా. అంతేనండి, చాలా ఆల్మోస్ట్ 95% కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్లో వేసుకోవాలి మసాలా. దాని తర్వాత నేను కట్ చేసుకుని కడిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేస్తాను. కొత్తిమీర వేసామంటే కర్రీ అయిపోయినట్టే, వండేసినట్టే. తర్వాత మీకు చూపించలేదు కర్రీ టేస్ట్ ఎలా ఉందో అయితే తింటూ మీకు చూపించలేదు. ఎందుకంటే చర్చికి వెళ్ళిపోయింది. ఇంకా మిగతా పనులు చేసుకుని ఇంటికి వచ్చి హడావుడిగా ఆకలితో తినేసాము. ఇంకా నేను బ్లాగ్ అయితే ఇంక మధ్యాహ్నం నుంచి ఇది తినడం అనేది చూపించలేదు మీకు. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పొటాటోస్ వల్ల పొటాటోస్ అయిపోయినా కూడా బాగా ఉంటుంది. బాగా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇంక నేను ఇప్పుడైతే మా గోల్డమ్మని రెడీ చేసేసి సండే స్కూల్కి పంపుతున్నాను. చందా ఇచ్చి బైబిల్ ఇచ్చి తను సండే స్కూల్కి వెళ్తుంది. అది ఒక 1.5 hour ఉంటుంది. తను సండే స్కూల్ పంపించిన తర్వాత మేము రెడీ అవుతాం చర్చ్కి. తను వచ్చేలోపు ఇక్కడ మా హస్బెండ్ అయితే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారండి. కొత్తిమీర, టమాటా, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు అలా తీసుకొచ్చారు. ఇవన్నీ నేను ఫ్రిడ్జ్లో సర్దేసుకుంటున్నాను. దాని తర్వాత మేము రెడీ అయిపోయి చర్చ్కి వెళ్తున్నాము. ఇక్కడ అన్ని వంటలు అయిపోయిన తర్వాత చర్చ్కి వెళ్తున్నాము. నేను మా అమ్మాయిలు ఇద్దరు కలిపి. పక్కనేనండి, పక్క స్ట్రీట్లోనే మా చర్చ్. వ్లాగ్ చూస్తున్న వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వ్లాగ్స్ మీకు తప్పకుండా వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేయడం వల్ల. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. మా చర్చ్ లోపల ఇది మీకు మొత్తం చూపించట్లేదు. చాలా పెద్ద చర్చ్ మాకు. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా మీకు మా చర్చ్ ఫ్రంట్ నుంచి చూపిస్తాను. ఇది లోపల కొంతమంది వచ్చారు, కొంతమంది పాటలు పాడుతున్నారు నిలబడి. ప్రార్థన స్టార్ట్ చేస్తారండి మా పాస్టర్ గారు. ఆరాధన జరుపుతున్నారు. అందరూ ఆరాధనలో అయితే పాల్గొంటున్నారు. నేను ఫుల్ అయితే మీకు చూపించలేదు. లాస్ట్లోనే ప్రేయర్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. వెళ్ళిపోతున్నాం, ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాం ప్రేయర్ అయిపోయిన తర్వాత. బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.